ప్రజలతో ఒక చిన్న మాట ఏంటి అని అంటే, చాలామంది చాలాసార్లు చెప్తున్నటువంటి విషయం ఏంటనంటే, ఏమండి మాకు చర్చి గురించి తెలియదేమీ లేదండి, పాస్టర్ గారి గురించి తెలియదేమీ లేదండి, ప్రార్థన గురించి తెలియదేమీ లేదండి. ఆ మాటకు వస్తే మీరు ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి క్రిస్మస్ గురించి కూడా మాకు తెలియదేమీ లేదండి, మీరు కట్ చేసే కేక్ గురించి మాకు తెలియదేమీ లేదండి, వెలిగించే క్యాండిల్స్ గురించి కూడా మాకు తెలియదేమీ లేదండి. మేము చాలాసార్లు చాలామంది చోట చాలామంది నోట ఈ మాట విన్నాము అని బహుశా మీరు చెబితే గనక, ఈ రాత్రి బహుశా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దూరవాణి యంత్రం ద్వారా వింటున్నటువంటి దేవుని మాటలు వింటున్నటువంటి గ్రామ బిడ్డ లేక ఈ పరిసర ప్రాంత ప్రజలారా, బహుశా మీరు మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి పాస్టర్ గారుల గురించి వినుండొచ్చు, వాళ్ళు జరిగించేటటువంటి ఆ చర్చ్ కార్యక్రమాల గురించి విని ఉండొచ్చు, లేకపోతే అడపాదడప అక్కడక్కడ మీరు ఆ క్రిస్మస్ కార్యక్రమాల్లోనూ చర్చ్ కార్యక్రమాల్లోనూ సంఘ సంబంధమైన కార్యక్రమాలు మీరు వినుండొచ్చు. కానీ రాత్రి మీరు పాస్టర్ గారి గురించి విన్నారా, చర్చ్ గురించి విన్నారా, క్రిస్మస్ కేక్ గురించి విన్నారా, క్యాండిల్ గురించి విన్నారా అనేది కాదు. కానీ ప్రాముఖ్యం, ఈ రాత్రి మీరు వినాల్సిన సంగతి ఒకటి ఉంది, మీరు తెలుసుకోవాల్సిన సంగతి ఒకటి ఉంది, మీరు గ్రహించాల్సిన సంగతి ఒకటి ఉంది, మీకు అర్థం కావాల్సిన సంగతి ఒకటి ఉంది. ఏంటా సంగతి అంటే, మిమ్ములను రక్షించు నిమిత్తమై, మానవ జాతిని రక్షించు నిమిత్తమై పరలోకమును విడిచిపెట్టి యేసుక్రీస్తు అని పేరు పెట్టుకుని ఈ భూమి మీదకి రావడానికి కన్యక గర్భం దాల్చడం ద్వారా మానవ రూపం నరవతారం ఎత్తి యేసుక్రీస్తు అని పేరు పెట్టుకున్నటువంటి ఒక ఆయన వచ్చి ఉన్నాడు అన్న సంగతి రాత్రి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి, ఖచ్చితంగా మీరు విని ఉండాలి. ఎందుకనంటే మీరు మందిరం గురించో లేక క్రిస్మస్ గురించో లేక పాస్టర్ గారి గురించో వినడం అంత ప్రాముఖ్యం కాదు. కానీ మీరు ఈ క్రిస్మస్ ద్వారా మీరు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అని అంటే, మిమ్మల్ని రక్షించే రక్షకుని గురించి తెలుసుకోవాలి, మిమ్మల్ని విమోచించే విమోచకుని గురించి తెలుసుకోవాలి, మీ బంధకాల్లో నుంచి విడిపించేటటువంటి శక్తివంతుడైన దేవుని గురించి తెలుసుకోగలగాలి, మీ పరిస్థితులు మార్చగలిగిన యేసుక్రీస్తు గురించి తెలుసుకోగలగాలి. మాకంతా తెలుసండి, మాకు అన్నీ తెలుసండి, సంఘం గురించి కానీ సేవ గురించి కానీ దైవజనుల గురించి కానీ మాకు తెలియదేమీ లేదండి, ఇందులో కొత్త ఏమీ లేదండి, మేము రోజు వింటున్నామంటే నువ్వు రోజు వినేది కాదు వినాల్సిన వార్త. నిన్ను రక్షించడానికి వచ్చినటువంటి ఆ రక్షకుని గురించి వినాల్సిన వార్త, ఆ విమోచకుని గురించి వినాల్సిన వార్త వినాలి. నీ బ్రతుకును బాగు చేయగలిగిన వారి గురించి వినాలి, నీ జీవితాన్ని కట్టగలిగిన వారి గురించి వినాలి. ఎందుకండి క్రిస్మస్లు అని అంటే, అందుకే గత 2023 సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పడానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, ఇది నిన్ను గూర్చినటువంటి, నీ బ్రతుకును మార్చగలిగినటువంటి, నీ పరిస్థితిని సమూలంగా మార్చగలిగినటువంటి, నీ స్థితిగతులు చక్కదిద్దగలిగినటువంటి వార్త గనకే గత 2023 సంవత్సరాలుగా ఈ వార్త చెప్పబడతా ఉంది, ప్రకటించబడతా ఉంది, వివరించబడతా ఉంది, వినిపించబడతా ఉంది. ఏమండి ఎందుకు వినాలి ఈయన గురించి అనే ప్రశ్నను వేసుకుంటే గనక, ఏమండి అంత గొప్పోడైనా అనే అనుమానం నీకు వస్తే గనక, ఏమండి యేసు ప్రభువు వారి గురించే ఎందుకు వినాలి అనేటటువంటి అపోహ నీలో తలెత్తితే గనక, ఈరోజు ఆయన గురించి నువ్వు ఖచ్చితంగా వినాల్సిన అవసరం ఉంది. ఎందుకో తెలుసా, నువ్వు ఎవరెవరి గురించో ఎన్నోసార్లు వినుండొచ్చు. ఆ మాటకు వస్తే ప్రారంభంలోని చెప్పినట్లుగా మీ పాస్టర్ గారి గురించో, స్థానికంగా ఉన్న సంఘం గురించో, జరుగుతున్న క్రిస్మస్ల గురించో నువ్వు వినుండొచ్చు. కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వినాల్సిన అవసరం ఏంటయ్యా అనంటే, ఆయన మాత్రమే నిన్ను రక్షించగలిగిన వాడు గనక చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తాం. ఆయన మాత్రమే నిన్ను విమోచించగలిగిన వాడు గనక, ఆయన మాత్రమే నీ బంధకాల నుంచి విడిపించగలిగిన వాడు గనక, ఆయన మాత్రమే నీకు సమాధానాన్ని ఇవ్వగలిగిన వాడు గనక, ఆయన మాత్రమే నీ ప్రతి పరిస్థితిని సమూలంగా మార్చగలిగిన వాడు గనక. ఏమండి ఎలా చెప్తారు ఈ మాటలు అనంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన జననం ప్రత్యేకమైంది,
ఆయన జీవితం ప్రత్యేకమైంది, ఆయన మరణ పునరుత్థానాలు ప్రత్యేకమైనవి. ఆయన జననం ప్రత్యేకమైంది, ఆయన జీవితం ప్రత్యేకమైంది, ఆయన మరణ పునరుత్థానాలు ప్రత్యేకమైనవి. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒకవేళ నువ్వు విని ఉండకపోయింటే, మిగిలిన సంగతులు వినుంటే, కానీ నువ్వు వినాల్సిన మాట యేసుక్రీస్తు ప్రభువారి గురించి, నువ్వు తెలుసుకోవలసిన సంగతి యేసుక్రీస్తు ప్రభువారి గురించి. ఏంటా ప్రత్యేకత అంటే ఆయన జననం ప్రత్యేకమైంది. ఈ భూప్రపంచం మీద చాలా మంది పుట్టారు. ఈ భూప్రపంచం మీద పుట్టినటువంటి వాళ్ళందరూ పుట్టడానికి ఒక బలమైన కారణం ఉంది. ఒక స్త్రీ పురుషుడో, ఒక భర్త భార్యో, లేక ఒక ఆడ మగో కలిస్తేనే ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి మానవ జాతి పుట్టడానికి కారకులు కారణమైతే, ఈ రాత్రి ప్రకటించబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి స్త్రీ పురుషులు కాదు కారణం, ఇద్దరు కలయిక కాదు కారణం. ఈయన అద్వితీయ కుమారునిగా పుట్టడానికి, లోకమంతటి మీద ఏలుబడి చేస్తున్న పాపము నుంచి విమోచించడానికి, పరమ తండ్రిని దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు లోకాన్ని రక్షించడానికి తనకు కలిగినటువంటి లేక తానే రిక్తునిగా చేసుకునేటటువంటి నిర్ణయానికి వచ్చి యేసుక్రీస్తు అనేటటువంటి ఒక నామాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. అది ఆయన జననంలో ఉన్న ప్రత్యేకత. తన ప్రజలను పాపము నుండి విడిపించడానికి వచ్చినటువంటి ప్రత్యేకత. రెండో విషయం ముగిస్తా ఉన్నాను, ఆయన జీవితం ప్రత్యేకమైంది. ఇలా చూడండి, ఆయన జీవితం ప్రత్యేకమైంది. ఏంటి ఆయన జీవితం ప్రత్యేకమైంది? ఈ రాత్రి క్రిస్మస్ సందేశాన్ని అందించడానికి మన మధ్యలోకి వస్తున్నటువంటి అభిషక్త దైవజనులు, డేవిడ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు డేవిడ్ గారు మన మధ్యలో ఉండడం ఎంతైనా సంతోషం. వారిని సాదరంగా ఈ క్రిస్మస్ తరఫున కుటుంబం, శేఖర్ పాస్టర్ గారి కుటుంబం తరఫున ఆహ్వానిస్తూ, రెండో మాట ఏంటనంటే ఆయన జీవితం ప్రత్యేకమైంది. ఏంటి ఆయన జీవితం ప్రత్యేకమైందని అంటే, దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది, బైబిల్ సెలవిస్తుంది, ఇదిగో నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా అని ప్రశ్నిస్తే, ఆయనలో పాపం ఉన్నదని ఏ ఒక్కడు కూడా నిరూపించలేకపోయారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తాం. ఈ భూప్రపంచం మీద పుట్టిన వాళ్ళలో అతి పరిశుద్ధుడిగా ఆయన జీవించాడు, పరమాత్ముడిగా జీవించాడు. మూడవ మాటగా ఆయన మరణ పునరుత్థానాలు ప్రత్యేకమైనవి. చాలామంది అన్నారు నేను చనిపోయి తిరిగి లేస్తానని, చాలామంది అన్నారు ఇదిగో ఏమైనా నేను చేయగలనని. కానీ చనిపోయి తిరిగి లేస్తానని యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే చెప్పాడు. చెప్పింది చెప్పినట్లు ఆయన జరిగించాడు. కనుక ఈ రాత్రి నువ్వెన్నెన్నో విషయాలు వినుండొచ్చేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువారి గురించి నువ్వు ఎందుకు వినాలి అని అంటే, ఆయన జననం, ఆయన జీవితం, ఆయన మరణం ప్రత్యేకమైనవి. ఎందుకు ప్రత్యేకమైనవి అంటే, ఆయనను రక్షించడానికి, విమోచించడానికి, విడిపించడానికి వచ్చినటువంటి గొప్ప రక్షణకర్త కనుక ఆయన గురించి నువ్వు తెలుసుకొని జీవితాన్ని కట్టుకొని నీ కుటుంబాన్ని బాగు చేసుకోవాలని మనవి చేస్తూ, అందుకే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అవకాశం ఇచ్చినటువంటి స్థానిక దైవజనులకు, అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, వందనాలు. అందరికీ హ్యాపీ క్రిస్మస్.